ఇళ్ల స్థలాల కోసం జర్నలిస్టులు నిర్వహిస్తున్న దీక్షల్లో రెండవ రోజు ఆదివారం దీక్షలు యథావిధిగా కొనసాగాయి. ఇదిలా ఉండగా స్థానిక శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ తో పాటు బీజేపీ నాయకులు ముదిగంటి రవీందర్ రెడ్డి, ముస్లిం కమిటీ అధ్యక్షుడు ఎంఏ బారీ, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరినాభూషణం, పలువురు దివ్యాంగులు దీక్ష శిబిరానికి చేరుకుని వారి సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వచ్చేలా సహకరిస్తారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఇదిలా ఉండగా కార్యక్రమం ముగింపు సమయంలో స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫ్రెండ్షిప్ డే ఉత్సవాన్ని ఈ వేదికపై నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ జర్నలిస్టులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యథావిధిగా తమ కోరికలు సాధించే వరకు కూడా ఉద్యమం కొనసాగిస్తామని వారు ఈ సందర్భంగా తెలియజేశారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను మంజూరు చేయాలనే నినాదంతో రెండవ రోజు నిరసన దీక్షలో భాగంగా ఈరోజు స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట రెండవ రోజు దీక్షలో చేపట్టడం జరిగింది. ఈ దీక్షలకు సంఘీభావంగా విచ్చేసినటువంటి రాయకల్ మండల ప్రెస్ క్లబ్ సభ్యులకు, సహచర పాత్రికేయ మిత్రులకు స్వాగతం పలుకుతూ జర్నలిస్ట్ అంతా కూడా ఐకమత్యంతో ముందుకు సాగాలని చెప్పేసి సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం. అనేక దశాబ్దాలుగా జర్నలిస్టుల కళ అనేది ఉండిపోయింది. ఎంతమంది ప్రభుత్వాలు మారినా, ఎంతమంది పాలకులు మారినా జర్నలిస్టుల రాత మారకపోవడం అనేది దురదృష్టకరం. జగిత్యాల జిల్లా మొత్తం లోపల అనేక ప్రాంతాల లోపల ఇళ్ల స్థలం మంజూరైనప్పటికీ కూడా ఒక్క జగిత్యాల నియోజకవర్గం మినహా యావత్ రాష్ట్రమంతా ఇళ్ల స్థలాలు మంజూరైతే కేవలం ఒక జగిత్యాల పట్టణం, జగిత్యాల నియోజకవర్గం లోపల పాత్రికేయులు అన్యాయానికి గురవుతున్నారనే విషయం ఇది అక్షర సత్యం. ఇది పాలకులకు తెలిసిన పలుమార్లు విన్నపాలు విన్నవించినా కానీ కూడా పాలకుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అధికారులకు ఇచ్చినటువంటి వినతి పత్రాలు కూడా బుట్ట దాఖలైనటువంటి నేపథ్యంలో చివరికి మాకున్న ఏకైక అస్త్రంగా ప్రజాకోర్టులో తీర్చుకోవాలనే ఉద్దేశం కొద్దీ ఈరోజు నిరసన దీక్షను చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా గత 5-6 రోజులుగా అనేక రూపాల లోపల అధికారులకు వినతి పత్రాలు ఇస్తూ వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతూ నేడు రెండవ రోజు దీక్ష ప్రారంభించడం జరిగింది. ఈ దీక్షకు విచ్చేసినటువంటి జగిత్యాల పాత్రికేయులకు, రాయకల్ మండల పాత్రికేయులందరికీ కూడా స్వాగతం పలుకుతూ భవిష్యత్తు లోపల పాలకులు కానీ అధికారులు కానీ స్పందించకున్నట్లయితే ఈ ఉద్యమం తీవ్రతరం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే అనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. పెద్ద మనసుతోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని చెప్పేసి సందర్భంగా కోరుతూ అందరూ కూడా సానుకూలంగానే ఉంటున్నాం, మేమందరం కూడా సహకరిస్తాం అంటూనే ఎలక్షన్లు దాటిన తర్వాత ఏరు దాటినాక తెప్ప తగిలేసినట్టుగా నేతల వైఖరి ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అర్థం చేసుకోవాలి. గత 30 ఏళ్ళుగా మీ వెన్నంటి ఉన్నాం, మీకు అనుకూలంగా ఉన్నాం. మీకు అవసరమైనటువంటి సందర్భాల లోపల జర్నలిస్ట్ లోకమంతా కూడా అండగా ఉండి మీ వెంట ఉండి నడిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ జర్నలిస్టు పనిచేసినటువంటి నేపథ్యం లోపల మా సేవలను గుర్తించి మాకున్నటువంటి ఆర్థిక సామాజిక పరిస్థితులను అర్థం చేసుకొని ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ రాయకల్ మండల పాత్రికేయులకు స్వాగతం పలుకుతూ జగిత్యాల జిల్లా హెడ్క్వార్టర్ లోపల జర్నలిస్టులు అందరూ కలిసి ఐకమత్యంతో ఈరోజు రిలే దీక్షలు చేపట్టడం, వారి యొక్క సమస్యల పరిష్కారం కోసం గత 2 రోజుల నుంచి వెళ్ళి నిర్విరామంగా రిలే దీక్షలు చేపట్టడానికి మా రాయకల్ మండల ప్రెస్ క్లబ్ పక్షాన సంఘీభావం తెలుపుతూ ఈరొక కార్యక్రమానికి పాల్గొనడం జరిగింది. జర్నలిస్టులు అందరూ ఐకమత్యంగా ఉంటేనే ఏ సమస్యలైనా పరిష్కరించుకోవచ్చు అనేది దీని ద్వారా మనం ప్రభుత్వాలకు చాటి చెప్పాలి. పాలకులు మారుతున్నారు, ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ కూడా జర్నలిస్టుల యొక్క సమస్యలు మాత్రం ఇప్పటికీ తీరడం లేదు.
జగిత్యాల జిల్లా అనేది ఒక ఉద్యమాలకు పురిటిగడ్డ. అటువంటి పురిటిగడ్డ లోపల ఈరోజు జర్నలిస్టులు ఉద్యమాన్ని చేపట్టడం అనేది ఆషామాషి విషయం కాదు. ఇప్పటికైనా పాలకులు, ప్రభుత్వాలు స్పందించి న్యాయమైన డిమాండ్లను, జర్నలిస్టు యొక్క న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఎన్నో ఏళ్ల నుంచి కూడా ఎలాంటి చాలని వేతనాలతోటి ఈ జర్నలిస్టులు తమ సొంత కుటుంబాలను కూడా పోషించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం చాలా హేయనీయమైన చర్య. గత కొన్ని రోజుల నుంచి కూడా ఇళ్ల స్థలాలు కేటాయించాలని చెప్పేసి ఉద్యమాలు చేస్తున్నప్పటికీ కూడా పాలకులు కానీ ప్రభుత్వాలు కానీ స్పందించకపోవడం చాలా దురదృష్టం. ఇప్పటికైనా ప్రభుత్వాలు అండగా ఉండి జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకునే విధంగా జగిత్యాల హెడ్ క్వార్టర్ లోపల ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలాలు కేటాయించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని అందరూ కూడా వారం రోజుల నుంచి వివిధ రకాల ధర్నా చేస్తున్నారు. మెమోరండాలు కానీ, ఆర్డీఓ కానీ, అంబేద్కర్ గారు కానీ, మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు కానీ, మన ఆఫీసర్స్ కానీ, కలెక్టర్ కానీ అందరికీ వినతి పత్రాలు ఇచ్చారు. వీరు నిజాన్ని నిర్భయంగా రాసే వ్యక్తులు. వీరికి నాయకులు వెంటనే స్పందించి ఇళ్ల స్థలాలు వీరు కోరిన కోరికలు నెరవేర్చాలని కోరుకుంటున్నాను. అట్లాగే నాయకులకు జర్నలిస్టులు అవసరం కానీ జర్నలిస్టులకు నాయకులు అవసరం లేదు. వీరు ఏ నిజాన్నైనా కానీ నిర్భయంగా రాయగల వ్యక్తులు కనుక వీళ్ళకు గవర్నమెంట్ ఎంతోమంది ఇళ్ల స్థలాలు ఇస్తుంది. వీళ్ళకు కూడా ఇళ్ల స్థలాలు ఇస్తే బాగుంటుందని చూస్తున్నా. ఈ మన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వీరందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుకుంటూ జర్నలిస్టులకు స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ ఈరోజు రెండో రోజు దీక్ష చేస్తున్న సందర్భంగా వారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ, మరి ఈ సమస్య మేము చైర్మన్ ఉన్నప్పటికెళ్ళి కూడా నడుస్తున్నది. అప్పటికెళ్ళి కూడా స్థలాలు అడుగుతూనే ఉన్నారు, కానీ అది ఒక కొలిక్కి రాలేదు. మరి ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు మా నాయకుడు జీవన్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్సీ ఉన్నారు, సంజయ్ కుమార్ గారు కూడా ఇప్పుడు ఎమ్మెల్యే, ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. కాబట్టి ఇద్దరు ఒకటే పార్టీలో, అధికార పార్టీలో ఉన్నారు. కాబట్టి మీ సమస్య తొందరగా పరిష్కారం అవుతుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. నిన్ననే మంత్రి గారు ఏదైతుందో ప్రతి నెల 3,500 ఇళ్ళు వచ్చే ప్రతి సంవత్సరం వచ్చే నెల నుంచి 3,500 ఇళ్ళు కేటాయిస్తాం నియోజకవర్గానికి అని చెప్పారు. మరి ఆ ఫస్ట్ విడత లోపలనే జగిత్యాల నియోజకవర్గం 3,500 ఇళ్ళ లోపల మీ ఇల్లు ఉండాలని నేను కోరుకుంటూ నాకు అవకాశం కలుగుతుంది. అందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తూ की जा रही है। इसके लिए इज़हार यकीनत पेश करने नौमुंतखबा सदर मिल्लत इस्लामिया अब्दुल बारी साहब की क़यादत में एक वफ़द जिसमें जनाब एक्स काउंसलर साजिद पटवारी साहब और मसीहा फाउंडेशन चेयरमैन जनाब मसीहुद्दीन अख्तर साहब और जनरल सेक्रेटरी जनाब मंजूर साहब और बिलाल साहब और हमारे इलेक्शन जॉइंट कमिश्नर आदिल पटेल साहब और जुबैर జర్నలిస్ట్ సోదరులందరికీ నా నమస్కారం. మనము ప్రభుత్వానికి, ప్రజలకు ఇద్దరి మధ్య ఒక శాఖాబ్దారులే కలిగిపోతున్నాం. అయినా మనకు ఎవ్వరు ఏమీ చేయడం లేదు. ఇది చాలా అన్యాయం. తప్పకుండా ప్రజలుగా మా ప్రభుత్వం మనకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీడియా సోదరులకు మరియు పత్రికా సోదరులకు నా యొక్క నమస్కారములు. మీరు 2 రోజులు ఇళ్ల స్థలాల కోసం రిలే దీక్ష కూర్చోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇట్టి విషయాన్ని ఉద్దేశించి దివ్యాంగుల జగిత్యాల అసోసియేషన్ నుంచి మీకు సంబంధించినటువంటి ఈ విషయంలో మేము బాధపడి మీకు ఈరోజు సంఘీభావం తెలపడానికి మా అసోసియేషన్ తరఫున వైస్ ప్రెసిడెంట్ గారు మరియు జనరల్ సెక్రటరీలు మరి ప్రెసిడెంట్ గారు రావడం జరిగింది. వాస్తవానికి నాకు మీ జర్నలిజంలో ఉన్నటువంటి సమస్యల గురించి కొన్ని అయితే తెలుసండి. నాకు మా వైస్ ప్రెసిడెంట్ అస్గర్ ఖాన్ అన్న చెప్పిన తర్వాత పొద్దున నేను చూస్తాను, జీవోకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో జీవో నెంబర్ 395 ప్రకారం వాళ్లకు ఇళ్ల స్థలాల పంపిణీ చేయడం జరిగింది. జీవో నెంబర్ 395 ప్రకారం ఆంధ్రప్రదేశ్లో
ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి వాళ్ళకు ఒక లబ్ధి చేకూర్చడం జరిగింది అక్కడ. అయితే ఇప్పుడు ప్రభుత్వాలకు అతీతంగా మాట్లాడుకుంటే కనుక గత ప్రభుత్వంలో మీ జర్నలిస్టులకు ఒరిగిందేం లేదని చెప్పేసి నాకు స్పష్టంగా అర్థమైపోయింది. ప్రతిసారి ఏ ఒక మినిస్టర్ సంబంధించినటువంటి మీ యొక్క ఏ మినిస్టర్ అయినా సంక్షేమ మినిస్టర్ అయినటువంటి మీ సంక్షేమ మినిస్టర్లు కావచ్చు, గత ప్రభుత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, జర్నలిస్టులను పట్టించుకోకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి చర్య. ఎందుకంటే ప్రభుత్వ యంత్రాంగానికి, అధికార యంత్రాంగానికి, సమాజానికి గొప్ప వారధులు మీరు జర్నలిస్టులు అంటే గొప్ప వారధులు. సమాజంలో నాకు తెలిసి ఒక పోలీస్ ఆఫీసర్కి, ఒక అడ్వకేట్స్కి, తర్వాత థాట్ ఎస్టేట్ అనేటువంటి ప్రజాపత్రిక రంగంలో ఉన్నటువంటి జర్నలిస్టులకు ఎంత గౌరవం ఉంటుందో మరి ఈ ప్రభుత్వాలకు ఎందుకు అర్థమవుతలేదో అది మరి వాళ్ళకి తెలియాలి. ఎండనక, నీడనక, వర్షమనక ప్రతి ఒక్క జీవన స్థితి, ప్రతి ఒక్క సమాజంలో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి, ప్రభుత్వాలకు సంబంధించినటువంటి జీవన స్థితిగతులపైన ప్రతిసారి వాళ్ళకు ఏదో పారదర్శకంగా ప్రభుత్వానికి ఇటు ప్రజలకు సంబంధించినటువంటి మధ్యలో ఒక వారధిగా ఉండి పారదర్శకంగా పనిచేస్తున్నటువంటి నిస్వార్థమైనటువంటి వారధులు ఎవరైతే ఉన్నారో అది గంటే పరంగా చెప్పొచ్చు, మీ యొక్క జర్నలిస్ట్ అని చెప్పొచ్చు. ఎవరు పిలవకపోయినా, ఎవరు అక్కడికి రండిని ఆహ్వానించకపోయినా, ఇక్కడికి వెళ్తే ప్రజలకు ఉపయోగపడేటువంటి ఏదైనా సమాచారం అందుతుందేమో, 10 మంది బాగుపడతారేమో అన్న ఉద్దేశంతో మీరు ముందుకెళ్ళి మీ యొక్క అహర్నిశలకు నేను మా యొక్క దివ్యాంగుల సంఘం తరఫున సెల్యూట్ చేస్తాను. ఫర్దర్గా ఇళ్ల స్థలాల కోసము ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్న, మీరు రోడ్ల మీద బైఠాయించిన ఖచ్చితంగా మా సంఘం నుండి ఒక 100 మంది నుంచి 150 మందిని దింపడానికి సిద్ధంగా ఉన్నామండి. జర్నలిస్టులకు ఇళ్ళ కోసం ధర్నా చేస్తున్నటువంటి, దీక్ష చేస్తున్నటువంటి జర్నలిస్టులకు సంఘీభావం చెప్పడానికి రావడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. మేము ఎన్నోసార్లు ఉద్యమాలు చేసినాం, దీక్షలు చేసినాం. మాకు మా న్యూస్ కవర్ చేయడానికి, మేము చేసిన ఉద్యమాలను ప్రజల్లో చేరవేయడానికి ఎంతో కృషి చేసినటువంటి జర్నలిస్టులకు ఈరోజు వాళ్ళు ఉద్యమం చేస్తుంటే మేము వచ్చి సంఘీభావం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. చాలా బాధాకరం. జర్నలిజం అనేది మరి వీళ్ళన్నది ఈ పనిని మనం ఒక సేవలాగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మనం గతంలో వాళ్ళు చేసినటువంటి సేవా కార్యక్రమాలను మనం మర్చిపోకూడదు. తెలంగాణ ఉద్యమాల్లో మనం చూసినాం, మరి రోడ్ల మీద పొద్దున్న నుండి రాత్రి వరకు రోడ్ల మీద ఉండి న్యూస్ కవరేజ్ కాకుండా మరి వాళ్ళు కూడా తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు కూడా భాగమైన చరిత్ర తెలంగాణ ఉన్నటువంటి పాత్రికేయులది. మరి వాళ్ళను మనం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా కరోనా సమయంలో ఎంతమంది ప్రజాప్రతినిధులు బయటికి వచ్చి ప్రజల మధ్య తిరిగిన మనం చూసాం. కాకపోతే పాత్రికేయులు మాత్రం తమ విధిని నిర్వర్తించినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. అటువంటి సేవా కార్యక్రమాలుగా మాత్రమే మనం వాళ్ళని గుర్తుంచుకోవాలి. కాబట్టి దీక్ష చేసి ఉద్యమం చేసి అడిగేటువంటి పరిస్థితి వాళ్ళకి రాకూడదు. మనం అడగకుండానే వాళ్ళకి ఇల్లు ఇవ్వాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల మీద ఉంది. నేను స్థానిక నాయకులు అని మాత్రం చెప్తాను, పార్టీల గురించి చెప్పట్లేదు. ఎందుకంటే మనకు తెలుసు మనకు పరిస్థితి. ఇప్పుడు ఎవరు ఏ పార్టీలు ఉంటున్నారో, ఎప్పుడు ఎక్కడికి పోతున్నారో తెలియని పరిస్థితి. మరి ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్సీలు ఉన్నారు, ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. మొన్నటి వరకు మరి గతంలో అనేక సార్లు ఎమ్మెల్యే గెలిచి మినిస్టర్గా చేసి ఎంపీగా గెలిచి ఒక పార్టీకి
రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఎల్లమ్మ గారు మరి ఈరోజు తెలుగుదేశం వీడి బీఆర్ఎస్లో ఉన్నారు. మరి బీఆర్ఎస్లో ఆరోగ్యం చేసి 2 సార్లు ఎమ్మెల్యే అయినా ఇప్పుడు సంజయ్ కుమార్ గారేమో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ పార్టీల గురించి కాదు, నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఎక్కడైతే స్థానిక నాయకులు ఈ ముగ్గురు కూడా గతంలో వాగ్దానం చేసిన విషయం మనకు తెలుసు. మరి జీవన్ రెడ్డి గారు గత 40 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నారు. మరి అనేక పదవులు అనుభవించారు, అనేక సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. కనీసం 4 ఇళ్ళు కూడా మన జర్నలిస్ట్కి ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూడలేదు. నమస్కారం తెలియజేసుకుంటూ ఇప్పుడు జగిత్యాలలో పూట 6 రోజుల నుండి మీడియా మిత్రులు రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఏం తెలియనట్టుగా ఉన్నది. వెంటనే ఈ సమస్యలను పరిష్కరించాలని మా ముస్లిం కమిటీ జగిత్యాల నుండి మేము కోరుతున్నాము. వీరి యొక్క సమస్యను పరిష్కరించకపోతే మేము హైదరాబాద్లో పూట అన్ని వర్గాలతో కలిసి హైదరాబాద్లో పూట మీరు ఏదైతే ప్రజల సమస్యపై ఏదైతే కార్యక్రమం చేస్తున్నారో అక్కడ వచ్చేసి మేము మీకు నిరసన తెలియజేసి వాళ్లకు వెన్నట్టు ఉండి ఇండ్లు స్థలాలు వచ్చే వరకు మేము మా కమిటీ ముస్లిం కమిటీ మీతో ఉంటాయని చెప్పేసి మీకు తెలియజేసుకుంటున్నాను. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ప్రజలకు మీడియా మిత్రులు న్యాయం చేస్తారు, వారికే అన్యాయం జరుగుతున్నది. దయచేసి నేను ప్రభుత్వానికి కోరేది ఒకటే, వీళ్ళ ఉన్న సమస్యను వెంటనే పరిష్కరించాలని నేను కోరుతున్నాను. లేకపోతే మేము హైదరాబాద్కి అన్ని వర్గాలను తీసుకొచ్చేసి మేము అక్కడనే మీ నిరసన తెలియజేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వెంటనే వీళ్ళకు ఇళ్ల స్థలాలను अभी यहाँ आने पर हम हर रोज़ अखबार और टीवी में देख रहे हैं कि हमारे सहाफ़ी भाई इलेक्ट्रॉनिक मीडिया, प्रिंट मीडिया, सोशल मीडिया सब 6 दिन से यहाँ बैठे हैं. बहुत ताज्जुब हो रहा है इस बात का. और यहाँ पर जो अभी से और सहाफ़ी ब्रदर्स से मालूम हुआ है कि धर्मपुरी नटपल्ली कोरोटा में ब्रदर्स को दे चुके हैं. ये डेमोक्रेसी का 4th पिलर है. डेमोक्रेसी का 4th पिलर है. इस पिलर के बगैर इमारत ठहरती ही नहीं. डेमोक्रेसी पब्लिक के दरमियान और गवर्नमेंट के दरमियान सहाफ़ी है, मीडिया है जो हमको जोड़ता है, आपस में जोड़ता है. और मीडिया और पॉलिटिकल लीडर्स की दुकान तो चलती ही नहीं है सहाफ़ियों से. ये अब तक आप लोग खामोश कैसा बैठे, बहुत हैरत की बात है. जैसा सदर साहब बोले हमारी कमेटी भरपूर ताउन करेगी. मैं भी मसीहुद्दीन अफसर आपसे भरपूर यकीन दिलाता हूँ कि मुसलसिल वो करूँगा. और जगतियाल एक ऐसा मुकाम है पूरे स्टेट में कि टीआरएस गवर्नमेंट भी रही तो रमना साहब MLC हैं, डॉक्टर संजय साहब MLA हैं, योड़ी साहब MLC हैं. एक साथ 3 पॉलिटिकल लीडर्स रहने के बावजूद भी आप लोग पैरों में बहुत ताज्जुब है. भरपूर आप लोग कोशिश करें, मुसलसिल कोशिश करें. और हम सब आप लोगों का జగిత్యాల ప్రింటర్ ఎలక్ట్రానిక్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్ష కార్యవర్గ సభ్యులకు, వర్కింగ్ జర్నలిస్ట్ అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరి సహకారం, తోడ్పాటు, నిష్పక్షపాత మీ వార్తలు ప్రసారం చేయడంలో కావచ్చు, రాయడంలో కావచ్చు వల్ల మీరు వైద్య వృత్తిలో సేవా కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శి ఉన్న సందర్భంలో కావచ్చు, రోటరీ క్లబ్, వివిధ సంస్థలు, దాంతోపాటుగా ఆఫీస్ సంస్థ, తర్వాత కుటుంబ నేపథ్యం ఉన్న రాజకీయ కుటుంబంలోకి వచ్చిన నాకు రాజకీయం ఈ జీవితంలో సహకరించిన మీ అందరికీ కూడా మరొకసారి రుణపడి ఉంటూ మీ రుణం దోచుకునే అవకాశాన్ని తప్పకుండా తీసుకుంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. మరి మీ మొదటి టర్మ్లో కొద్దితో తోడుకోవడం జరిగింది. రెండవసారి మీరు మేము అందరం కూడా బాధపడ్డ రోజులే కరోనా. మీ పత్రికలే బంద్ అయినాయి, మీటింగే బంద్ అయిపోయింది, పేపర్ వల్ల ఇంటికి రాణించే పరిస్థితి లేకుండా పోయింది. ఆ తర్వాత రకరకాల ఎలక్షన్స్, మళ్ళీ మీ అందరి సహకారం, జగిత్యాల నియోజకవర్గ ప్రజల సహకారంతో గెలవడం జరిగింది. మరి గెలిచిన నేను
జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు కావచ్చు, పట్టణంలోని వివిధ వర్గాలకు విస్తృతంగా సేవ చేయాలంటే ప్రభుత్వంతో కలిసి నడుస్తూనే చేయగలుగుతానే ఒక భావన నాకు ఏర్పడడం, కొందరు పెద్దలు ఈ ప్రాంత నాయకులు సలహాల మేరకు, ప్రజల అభిప్రాయం కూడా అదే విధంగా ఉన్న మేరకు నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వంతో కలిసి పనిచేయడం జరుగుతూ ఉంది. నేను ముఖ్యమంత్రి గారిని కలిసిన సందర్భంలో మన ప్రాంతానికి కావాల్సిన వివిధ అంశాలు దాదాపు 13-14 వారి ముందు ఉంచడం జరిగింది. అందులో జర్నలిస్టుల స్థల విషయం కూడా ఒకటని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏదో మాట వరుసకు మీరు ఇక్కడ దీక్ష చేస్తున్నారని చెప్పడం కాదు. గతంలో కూడా మీకోసం నర్సింగాపూర్లో ఐడెంటిఫై చేసినాం. నేను అక్కడికి వచ్చిన నర్సింగాపూర్ చాలామంది మహిళలు వచ్చి వ్యతిరేకించిన విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు. తర్వాత కొంత బలోపేతమైన తర్వాత దరూర్ క్యాంప్లో కూడా స్థలం ఉన్నది, చేద్దామనుకున్నాం. మళ్ళీ ఆ స్థలాన్ని ప్రభుత్వం వేరే దానికి వినియోగించుకుంటామంటే ఆ స్థలాన్ని అట్లే ఉంచాలని చెప్పి మన లెటర్ రాసినని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మన కలెక్టర్ ఆఫీస్లో లెటర్ ఉన్నది. దాంతో పాటుగా మొన్న మధ్యకాలంలో మళ్ళీ కూడా ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు మాట్లాడితే మొన్ననే హైదరాబాద్కి క్లియర్ చేసినాం, ఇవి ఆలోచిస్తామని చెప్పారు. మన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి నేను ఇచ్చిన వినతి పత్రంలో కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి గారి సలహాదారైన వేం నరేందర్ రెడ్డి గారికి నేను వారి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాన సందర్భంలో ఇచ్చిన వినతి పత్రంలో ఈ విషయం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా మీ పత్రికా ముఖంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి నేను రేపు హైదరాబాద్ వెళ్తూ ఉన్నా. మీరెవరైనా వస్తే కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు రేపు అసెంబ్లీలో మరి మన సెక్రటేరియట్లో ఉంటారని చెప్పి తెలిసింది. మీరు 2 కానీ 3 కానీ బాధ్యులు 4 వస్తే నేను గౌరవ ముఖ్యమంత్రి గారి సలహాదారు, అదేవిధంగా పబ్లిక్ అఫైర్స్ చూస్తే వేం నరేందర్ రెడ్డి గారిని కల్పిస్తా. అవకాశం ఉంటే రెవెన్యూ మంత్రి గారు కూడా కల్పించి మీకు ఇవ్వాలంటే మళ్ళీ రెవెన్యూ మంత్రి కలెక్టర్ గారి ద్వారానే ముఖ్యమంత్రి ఆదేశాలు వారి ఆలోచన మేరకు వారికి వీరిద్దరు కూడా అత్యంత సన్నిహితులు, మిమ్మల్ని కల్పిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా మీకు చేయాలని ఉన్నది. నేను ఏ పని చేసినా చాలాసార్లు కష్టమవుతుంది. నా వైద్య వృత్తులు అంతే, చాలా స్లోగా కానీ మంచిగా సాగింది. సేవా కార్యక్రమాలు అంతే. రాజకీయ జీవితం కూడా మొదట్లో అడ్డంగా వస్తూ మీ అందరి సహకారంతో, ప్రజల అభిమానంతో నేను 2వసారి మళ్ళీ శాసనసభకు ఎన్నికైనా. ఇది కూడా కొంత ఇబ్బంది అయినా కానీ తప్పకుండా ఎట్లయితే మెడికల్ కాలేజ్ సాధించినామో, ఎట్లకైతే డబల్ బెడ్రూమ్ ఎక్కడ లేని విధంగా చేసినామో, రైతు బజార్ అన్ని సంవత్సరాలు బంద్ ఉంటే ఎన్నింటికైనా వడ్డకు నుంచి రైతు బజార్ ఓపెన్ చేసినాము. చలిగాల్లో మామిడికాయల మార్కెట్ మీ అందరూ తెలుసు, రోడ్డు మీద నడుతుండే. ఇవాళ రోడ్డు మీద ఒక లారీ లేదు, బండి లేదు. బ్రహ్మాండంగా చలిగాల మార్కెట్ ఇవాళ మొత్తం ఉమ్మడి జిల్లాకు మ్యాంగో మార్కెట్ అయింది. రోడ్డు మీద ఒక బండి లేదు. ఏది చేసినా మొదట్లో కొంత ఇబ్బంది ఉంటుంది. సో ఇది కూడా కొంత ఇబ్బంది అవుతున్నా కానీ అది పూర్తి విశ్వాసం ఉన్నది. తప్పకుండా ఇది సాధించి మీకు విడతల వారిగా తప్పకుండా చేయగలుగుతానే విశ్వాసం ఉన్నది. మీ సహకారం ఉంటే, మీ తోడ్పాటు ఉంటే, మీ అండ నాకుంటే తప్పకుండా చేస్తానని చెప్పి సందర్భాల్లో తెలియజేస్తూ ఉన్నాను. మళ్ళీ ఒకసారి ముగించే ముందు ఈ సందర్భంలో ఈ శిబిరంలో మిమ్మల్ని కోరుతూ ఉన్నా, మరి మీ తరఫున వస్తే నేను రేపు పొద్దున 11 గంటలకు సెక్రటేరియట్లో కల్పిస్తా. ముఖ్యమంత్రి గారి సలహాదారు, సీనియర్ నాయకులు వేం నరేందర్ రెడ్డి గారు ఉంటారని తెలిసింది. నేను